వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి తన కార్లను తిరిగి ఇప్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు యజమాని సతీష్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వల్లే తనకు కార్లు తిరిగి వచ్చాయన్నారు. 3 ఏళ్లుగా తనను ఇబ్బందులకు గురి చేశారని, హత్య చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు అంటోన్న సతీష్ కుమార్ తో మా ప్రతినిధి పరశురాం ఫేస్ టు ఫేస్. సంగారెడ్డికి చెందినటువంటి సతీష్ కుమార్ కి చెందినటువంటి 6 కార్లను ఏపీలోని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు గత 3 ఏళ్ల క్రితం తీసుకెళ్లడం జరిగింది. ఆ కార్లను ఈరోజు పోలీసులు, అటు తెలంగాణ అదేవిధంగా ఏపీ పోలీసులు కలిసి ఆ కార్లను ఈరోజు చెర నుంచి విడిపించడం జరిగింది. ఆ కార్లను సంగారెడ్డి తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆ కార్ల యజమాని బాధితుడు సతీష్ ఉన్నారు. చెప్పండి సతీష్ గారు, మీరు ఎన్ని ఏళ్ళుగా ఈ వైసీపీ నేతలతో ఇబ్బంది పడుతున్నారు? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? గత 3 సంవత్సరాల క్రితం నేను మణిరాజ్ అనేట ఆయనకి రెంట్కి కార్లు ఇచ్చిన. అతను తీసుకెళ్ళి ఇక్కడ పులివెందు లోపల మెడికల్ కాలేజ్లో నడిపిస్తా, ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ అని చెప్పి నాతో మాట్లాడి నన్ను నమ్మించిన వెహికల్స్ తీసుకొని పోయిండు. తీసుకెళ్ళి అక్కడ కడపలో వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. అక్కడ వైసీపీకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత నాకు దాదాపు ఒక 3 నెలలు 4 నెలల దాకా అమౌంట్ అనేది కరెక్ట్ పేమెంట్ వచ్చింది. ఆ తర్వాత నాకు పేమెంట్ రాలేదు. పేమెంట్ రాకపోగా మళ్ళీ ఒక 5 మంత్స్ ఆగి నేను కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలియగానే నేను అలర్ట్ అయ్యి ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. ఇంటికి తాళం ఉన్న తర్వాత నేను పక్క వాళ్ళని వీళ్ళని అడిగితే ఇతను ఇట్లనే కార్లు తీసుకొని అద్దెకని తీసుకొని ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసిండు అని చెప్పి ఇంట్లో నుంచి అందరు పారిపోయారు అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు. అది పెద్దగా అనిపించి నేను సంగారెడ్డి టౌన్ పిఎస్లో మన సిఏ సార్ శ్రీధర్ సార్ ఉన్న టైంలో సార్కి కంప్లైంట్ ఇచ్చిన. సార్ నాకు స్పష్టంగా మంచిగా ఆయన్ని సపోర్ట్ చేసి కార్లు లెంకడానికి ఇక్కడ నుంచి నాకు ఒక 2 కానిస్టేబుల్ అని ఒక ESI సార్ని పంపించాడు. అక్కడ తీసుకెళ్ళి తర్వాత కార్లు వెతికి వెంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ అయింది. రేపు అందరు అఫీషియల్గా అనౌన్స్ చేసి వెహికల్స్ ఇచ్చేస్తామని నన్ను నమ్మించి అక్కడ నుంచి నన్ను పంపించేసారు పోలీస్ వాళ్ళు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే నేను పోయిన తర్వాత అక్కడ నాకు నెక్స్ట్ ఒక ప్రాసెస్ చెప్పారు నాకు. ఆ టైంలో FIR కాపీ, మళ్ళీ పాస్పోర్ట్ అని చెప్పి తెలంగాణ నుంచి పాస్పోర్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది, మీరు వస్తేనే మీ వెహికల్స్ మీకు అప్పచెప్తాము అని నాకు ఒక మాట చెప్పారు. అది నమ్మి నేను మళ్ళీ సంగారెడ్డికి వచ్చి అవన్నీ చేసుకునేటకల్లా నాకు ఒక 15 డేస్ టైం పట్టింది. ఆ 15 డేస్ తర్వాత మళ్ళీ నేను అవన్నీ వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ మొత్తం ఫాలో అప్ చేసుకొని వెహికల్ తీసుకొని సార్ వాళ్ళని మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆడ నా వెహికల్స్ లేవు. నేను అప్పచెప్పిన వెహికల్స్ నేను మీకు ఓనర్ని, నా వెహికల్స్ పోయినాయని నేను కంప్లైంట్ ఇచ్చింది సంగారెడ్డిలో 2021లో. ఇట్లా నాకు 1 ఇయర్ తర్వాత నా కార్లు నాకు ఇక్కడ కనిపించినాయి. నా కార్లు నాకు కావాలని నేను అడిగిన. మీ కార్లు ఏడుంది అడిగితే GPSలతో లింక్ నేనే తీసుకొచ్చి, నా ఫ్రెండ్స్ కూడా నాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. అక్కడ పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, కానిస్టేబుల్స్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు అని చెప్పి నా వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన. నాకు కాకుండా కోర్టుకి సబ్మిట్ చేయకుండా, మళ్ళీ అసలు ఏం జరిగిందో తెలియకుండా ఈ 15 రోజుల గ్యాప్లో వాళ్ళు ఏం చేశారంటే నా కార్లు యథావిధిగా ఎవరైతే నా కార్లు అక్కడ యూజ్ చేస్తారో మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసారు. అట్లా ఎట్లయితే సార్ అని అడిగితే వెయిట్ చేయమని చెప్పి నన్ను 2 డేస్ వెయిట్ చేయించి అక్కడ ఆ ఊర్లో ఎంపీటీసీని భారతి వీళ్ళందరూ ఎవరైతే నా కార్లు యూజ్ చేస్తారో వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళ వెనుక ఒక ఆయన జెడ్పీటీసీ మెంబర్ రవికుమార్, ఆయన కూడా వచ్చిన తర్వాత లోపల మాట్లాడదాం రండి అని పిలిచిండు. మేము ఫస్ట్ కార్లు తీసుకురండి అని అడిగినాము. కార్లు తీసుకురాకుండా ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాతనే మేము చేస్తాం మీ పని అంటే, సరే పెద్ద మనిషి కాబట్టి ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి జెడ్పీటీసీ అంటే ఆ ఊరికి పెద్ద కాబట్టి పెద్ద మనిషి లెక్క వచ్చిండు కాబట్టి మాట్లాడదామని చెప్పి అక్కడ వెళ్ళిన. గత 3 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల మీద చర్య తీసుకోవడంతో పాటు తన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, వారి నుంచి పరిహారం ఇప్పించాలని చెప్పి సంగారెడ్డికి చెందినటువంటి సతీష్ కుమార్ కోరడం జరుగుతుంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురాం, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.